ప్రియుడితో కలిసి భర్తను లేపేసిందట భార్య. ఇంక ఈ వార్తలు రాలేదేంది 2, 3 రోజుల నుంచి అంటే వచ్చింది. సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసిందట. ఆయనకాయన చచ్చిపోయిండు అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిందట. కూతురి సాక్ష్యంతో బయటపడ్డ హత్యోదంతం. ఎక్కడది? చంద్రుగొండ అట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లిలో జరిగిందట. డివి నగర్లో. తిప్పనపల్లికి చెందిన జాఫర్కు ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాతో పెళ్ళయిందట. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారట. బతుకుదెరువు కోసం వాళ్ళు చింతలపూడికి పోయిరట. కొద్ది కాలానికి భార్యాభర్తల మధ్య గొడవలైనయట. ఇదే సమయంలో స్థానికుడైన షేక్ మీరా సాహెబ్తో ఖతీజాకు పరిచయం ఏర్పడ్డదట. వివాహేతర సంబంధంగా మారిందట. 6 నెలల కింద జాఫర్ సొంతూరు తిప్పనపల్లికి వచ్చిందట. అక్కడే ఖతీజా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి గొడవ పడ్డాడట. దీంతో అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుందట. ఈ నెల 11వ తేదీన రాత్రి జాఫర్ మద్యం దాగి భోజనం చేసి పడుకున్నాడట. తాగి వన్నాడు. ఖతీజా విషయం లవర్కి చెప్పింది. మీరా సాహెబ్ రాత్రికి రాత్రే తిప్పనపల్లికి వచ్చిండట. ఇద్దరు కలిసి జాఫర్ ముఖం పైన దిండు పెట్టి మొత్తం లేపడేశారు. ఊపిరాడకుండా చేశారు. భర్తది సహజ మరణమని నమ్మించిన ఖతీజా మృతదేహాన్ని ఖననం చేయించిందట. తన తండ్రి చావుకు తల్లి మరో వ్యక్తి కారణమని కూతురు అసలు విషయాన్ని బయటపెట్టిందట. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి అసలు విషయాన్ని ఛేదించారు. నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, ఫోన్లు, కూతురిని బెదిరించిన చాకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి, చంద్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపిండట. ఇక ముసుగు తీస్తే అయిపోతే గల ముఖాలు కూడా జనాలు చూడాలి కదా. ఏం కథ ఇది? ఇక్కడ చూడండి. సహజీవనం చేసినోడే సమాధి చేసిండట. కన్న కుమార్తెను మృతదేహం వద్ద వదిలిపోయిండట. శోభారాణి హత్య కేసు ఛేదించిన పోలీసులు. పాత కేసు ఉన్నట్టుంది. ప్రియుడితో కలిసి భర్తను లేపేసిందట భార్య. ఇంక ఈ వార్తలు రాలేదేంది 2, 3 రోజుల నుంచి అంటే వచ్చింది. సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసిందట. ఆయనకాయన చచ్చిపోయిండు అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిందట. కూతురి సాక్ష్యంతో బయటపడ్డ హత్యోదంతం. ఎక్కడది? చంద్రుగొండ అట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లిలో జరిగిందట. డివి నగర్లో. తిప్పనపల్లికి చెందిన జాఫర్కు ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాతో పెళ్ళయిందట. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారట. బతుకుదెరువు కోసం వాళ్ళు చింతలపూడికి పోయిరట. కొద్ది కాలానికి భార్యాభర్తల మధ్య గొడవలైనయట. ఇదే సమయంలో స్థానికుడైన షేక్ మీరా సాహెబ్తో ఖతీజాకు పరిచయం ఏర్పడ్డదట. వివాహేతర సంబంధంగా మారిందట. 6 నెలల కింద జాఫర్ సొంతూరు తిప్పనపల్లికి వచ్చిందట. అక్కడే ఖతీజా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి గొడవ పడ్డాడట. దీంతో అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుందట. ఈ నెల 11వ తేదీన రాత్రి జాఫర్ మద్యం దాగి భోజనం చేసి పడుకున్నాడట. తాగి వన్నాడు. ఖతీజా విషయం లవర్కి చెప్పింది. మీరా సాహెబ్ రాత్రికి రాత్రే తిప్పనపల్లికి వచ్చిండట. ఇద్దరు కలిసి జాఫర్ ముఖం పైన దిండు పెట్టి మొత్తం లేపడేశారు. ఊపిరాడకుండా చేశారు. భర్తది సహజ మరణమని నమ్మించిన ఖతీజా మృతదేహాన్ని ఖననం చేయించిందట. తన తండ్రి చావుకు తల్లి మరో వ్యక్తి కారణమని కూతురు అసలు విషయాన్ని బయటపెట్టిందట. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి అసలు విషయాన్ని ఛేదించారు. నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, ఫోన్లు, కూతురిని బెదిరించిన చాకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి, చంద్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపిండట. ఇక ముసుగు తీస్తే అయిపోతే గల ముఖాలు కూడా జనాలు చూడాలి కదా. ఏం కథ ఇది? ఇక్కడ చూడండి. సహజీవనం చేసినోడే సమాధి చేసిండట. కన్న కుమార్తెను మృతదేహం వద్ద వదిలిపోయిండట. శోభారాణి హత్య కేసు ఛేదించిన పోలీసులు. పాత కేసు ఉన్నట్టుంది.